ప్రస్తుతం లగచర్ల బాధిత రైతులు సంగారెడ్డి కంది జైలు నుంచి వాళ్ళు విడుదలైనరు. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం బెయిల్ వచ్చినప్పటికీ కూడా నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా 2 రోజుల సమయం పట్టింది. సో ప్రొసీజర్స్ అన్నీ ఫినిష్ అయిపోయి కొద్ది క్షణాల క్రితం రైతులంతా కూడా కంది జైలు నుంచి విడుదలైన సందర్భం చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీని అంతటినీ కూడా ఒక న్యాయం జరిగింది, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అనే దానికి ఇదే నిదర్శనంగా కూడా భావిస్తున్నారు. మనకి మరింత సమాచారాన్ని కంది జైలు దగ్గర నుంచి మా ప్రతినిధి రంగాచారి లైవ్ లో అందిస్తారు. రంగాచారి. స్వేచ్ఛ, ఇప్పుడే కందికి సంబంధించిన బాధితులు రైతులంతా కూడా బయటకు వచ్చారు, విడుదలయ్యారు. వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి మీకు కనిపిస్తూ ఉన్నది విజువల్స్ లో. వాళ్ళు దాదాపు నెల రోజుల తర్వాత 35 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళంతా కూడా వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఒక రకంగా దుఃఖపడుతున్నారు. 35 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత వాళ్ళంతా ఒక్కొక్కరి కళ్ళల్లో నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి, కొంతమంది రైతులు కళ్ళల్లో నీళ్లు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది, దుఃఖపడుతున్నారు వాళ్ళంతా కూడా. ఈ జరిగిన ఘటనకు వాళ్ళంతా ఇప్పటికే 35 రోజుల పాటు అక్రమ నిర్బంధంలో ఉండి అటు పిల్లలకు కుటుంబాలకు దూరంగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళంతా ఇప్పుడు మీడియాతో మాట్లాడడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి గత నెల రోజులుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి న్యాయ పోరాటం సఫలీకృతమై వాళ్ళంతా కూడా ఇవాళ బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రైతులంతా కూడా వాళ్ళు ఒకరినొకరు కావలించుకుని వాళ్ళంతా కూడా వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు మాట్లాడండి. ఏమనుకుంటున్నాము, ఉన్న అభ్యర్థుల మీద కూడా మొత్తం కేసు వెళ్ళేస్తారని కోరుకుంటున్నాము. లోపల ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా బెయిల్ ఇచ్చి తొందరగా మా మీద పెట్టిన కేసులు మొత్తం ఎత్తేస్తే చాలు మాకు, అంతే. మేము ఎటువంటి 35 రోజులు మీరు జైల్లో ఉన్నారు, ఓకే, అక్కడ ఏం ఇబ్బంది అయితే జైలు అయితే ఇబ్బంది ఏం పెట్టలేరు మాకు, అంత మంచిగా చూసుకున్నారు. ఓకే, ఇంతవరకు జరిగిపోయింది కానీ ఉన్న కేసులు ఎత్తేస్తే చాలు మాకు, అంతే. మీరేమంటారు? అదే సార్, మా పైన ఉన్న కేసులు, నా పేరు బసప్ప, లగచర్ల మాజీ సర్పంచ్ సార్. మా పైన ఉన్నటువంటి కేసులు ఎత్తివేస్తే చాలు సార్. మాకు ఈరోజు బయటికి వెళ్ళినామని సంతోషం లేదు సార్. మాతో పాటు ఇంకొక 15 మెంబర్స్ దాకా లోపల ఉన్నారు. మాతో పాటు వాళ్ళని కూడా రిలీజ్ చేసి ఈరోజు చాలా సంతోషపడుతుంటాం సార్. మా ఆస్తులు కోల్పోతున్నాం కాబట్టి మాకు ఒక ఆవేదనతో అయ్యింది సార్, అది పొరపాటు జరిగింది. ఇక ముందు అలాంటి పొరపాట్లు ఎప్పుడు కూడా చేయకుండా. మీరేమనుకుంటారు? నా పేరు బాలకృష్ణ సార్. మాకు ఆ రోజు నుంచి తీసుకొచ్చి అంతకుముందు మాకేం తెలియని వాళ్ళని తీసుకొచ్చి అన్యాయంగా నాకేం తెలియదు సట్న పట్టుకొచ్చి కొట్టుకుంటా తోలుకొచ్చి ఇంట్లో వేసుకొచ్చి తీసుకొని ఆ బొమ్మస్వాళ్ళకి తెచ్చి మనం దాంట్లో టీవీలో చూసి తెచ్చేస్తామని మళ్ళీ ఆడికి వచ్చి పరిగి వచ్చి ఆయనను కొట్టి నా కళ్ళ మొక్కలు కొట్టాగా ఆయన కొట్టి నన్ను మా అక్కడికి గడేసుకొచ్చి పరిగి జైల్లోకి వేసుకొచ్చి. మీరు ఆ సంఘటన జరిగిన రోజు అక్కడ మేము అక్కడ ఒరికొత్త మిషన్ ఉంటే మాకు పక్కలు ఉంటుంది, లొల్లి అంటే ఎంటగా కనిపించినాము, కనిపించలేదు కూడా కనిపించింది వేసుకొచ్చింది మాకు సార్. ఒరికొత్త మిషన్ మేము పక్కల దూరం ఉన్నాం సార్. లొల్లి అయిందంటే ఏమైంది అంటే పక్కల చూస్తుంటే మామూలు వేసుకొచ్చాము. భూములు ఉన్నాయి మా అక్కడ, భూములు అయితే ఉన్నాయి. ఏమంటారు మరి? భూములు ఇస్తారా? భూములు ఇచ్చి ఆడిపోతాం సార్. మేము ఎక్కడ పోదు, మా బతుకులు ఏం చేయాలి సార్? మాకు పిల్లలు ఉన్నారు, మా బతుకు అది ఇప్పుడు 10 లక్షలు ఇస్తా అంటాడు ఆ భూములు అంటే మాకు 70-80 లక్షలు పోతాం సార్. ఇస్తాం ఏం సార్, ఇస్తే మేము ఏం చేయాలి? మా పిల్లలకి మేము ఆడుకోవాలి, మా బతుకులు ఏర్పాటు. మాకు 3 కొడుకులు, నాకు 11 ఎకరాల భూమి. అట్లనే జీవనోపాధి గట్లే బాలరో గోల్రో పెట్టుకునేది ఏదో వేసుకొని బతుకుతున్నాం జీవనోపాధికి. అందుకే మేము ఏమన్నా సార్. లక్ష్మి ఏం లేదు సార్, మమ్మల్ని పట్టుకొని వచ్చిండ్రు అంతే సార్. మాకేం లేదు, మేము అందుట్లో లేనేలేం సార్. రాత్రికి పట్టుకొని వచ్చిండ్రు, అయిపోయాయి ఇక్కడ తెచ్చేసి. లేను సార్ నేను. నా పేరు లక్ష్మయ్య సార్. ఆ రోజు నేను వరిసేను గోపిస్తున్నా సార్, పొలం దగ్గర. 10 గంటల నుంచి 2 గంటలన్నర వరకు వరిసేను పొలం కోసుకమే అయింది హార్వెస్టర్తో. ఏమో మా మీద కేసులు తీసేస్తే అంతే చాలు సార్ మాకు. ఇన్ని రోజులు 35 రోజులు జైల్లో ఉన్నారు కదా? 39 రోజులు ఉన్నాం. 39 రోజులు మీ పిల్లలకు మస్తు వేదనకు గురైనాం సార్, మస్తు వేదనకు గురైనాం సార్. అంతే చాలు, మాకు కేసులు తీసేస్తే చాలు, అంతే సంతోషం. భూములు ఇస్తారా? ఆ భూమి లేదు సార్, అందులో భూమి లేకుండా నీ మీద కేసు అయిందా?
మీ పేరు పేరేంది? ఏం పేరు? ఏరియా నాయక్ సార్. ఇదేనా? అవును సార్. ఇదేనా ఇదేనా? అవును సార్. అవును సార్. ప్రాబ్లం ఏంది నీకేనా? మా తమ్ముడు సార్ ఏరియా నాయక్. ఏమైంది? మా భూముల గురించి బాధకు మేము వచ్చినాం సార్. మాకు 11 తారీఖు మాకు రాత్రి వచ్చి 12 గంటలకు రాత్రి వచ్చి పడుకున్నారు సార్. పట్టుకుంటే మేము వెళ్ళొచ్చినాం సార్. ఇప్పుడు 17 తారీఖు వెళ్తున్నాం. ఇప్పుడు మా వాళ్ళు 15 మంది లోపల ఉన్నారు సార్. వాళ్ళ కూడా మాతో పాటు రిలీజ్ చేయాలంటని మేము చాలా కోరుకుంటున్నాం సార్. మా కేసీఆర్ దయ వల్ల మేము సంతోషంగా బయటికి వెళ్ళినాం సార్. మా కేటీఆర్ సార్ పాదాలు నమస్కారం దండ పెట్టారు సార్. వాళ్ళకి మంచి మనుషులు అని మాకు వదిలించి సార్ వాళ్ళు. అదే అంతకే సార్. ఏరియా నాయక్, మొన్న నీకు గుండెలో నొప్పి వచ్చింది కదా, ఏమైంది ఆ రోజు? ఇంతకు ముందు ఉండే సార్, నాకు ఇంతకు ముందు ఉండే సార్. ఇక భూమి వివాదం వల్ల నా టెన్షన్ బట్టి నాకు కూలి పనికి పోయినా సార్. వ్యవసాయం చేసుకుని కూలి పనికి పోతున్నాం సార్. నేను మా భార్య సార్. కలెక్టర్ కేసులో లేదు సార్, ఔటీ శేఖర్ కేసులో లేదు సార్, ఎక్కడ లేదు సార్. నేను కూలి పనికి పోయి కథ గడుస్తున్నాం సార్ వ్యవసాయం చేసుకుంటూ. అయితే సార్ మాకు పనికి వెళ్ళి వచ్చినాక సార్ ఇంటికాడ తిని పండుకున్నాం సార్. అర్ధరాత్రికి వచ్చి సార్ నెట్ బంద్ చేసిర్రు సార్. నెట్ బంద్ చేసి సార్ మాకు ఇద్దరు భార్య భర్తలు అనుకుంటే మా భార్య పక్కలకి వెళ్ళి లేపుకొని డిసెం వేసిర్రు సార్. కొట్టము తిట్టము, మధ్యాహ్నం నీకు పొద్దుగాలు ఇడిచి పెడతాము అని చెప్పి సార్ ఇడిచి పెట్టలేదు సార్. డైరెక్ట్ కేసు చేసి బుక్ చేసిర్రు సార్. ఆ రోజు లేను సార్. ఔటీ శేఖర్ కేసులో లేను సార్, కలెక్టర్ కేసులో లేను సార్, ఎక్కడ లేను సార్. నేను నాకు భూమి ఉంది సార్. నా పేరు మీద ఎకరం ఉంది సార్. మా నాయన పేరు మీద 5 ఎకరాలు ఉంది సార్. భూమి అమ్మి ఇల్లు కట్టుకున్నా సార్ 30 లక్షలు పెట్టి సార్. భూమి ఇచ్చే పరిస్థితికి లేదు సార్. భూమి ఏం సార్, మా కన్నా జీతం ఉండి మా నాయనలు భూమి సంపాదించారు సార్. భూమి ఇచ్చి ఎక్కడ పోవాలి సార్? వాళ్ళు ఎకరకు 10 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా అని ఇచ్చే ప్రసక్తే లేదు సార్. ఇవ్వలేం సార్. ఏ కంపెనీ వస్తారు, ఏ కంపెనీ వస్తారు? మేము కూలీ నాలి చేసుకుంటూ మా భూమిలోనే మేము బతుకుతాం సార్. అంతే సార్. మాకు ఏ భూమి ఏ సౌకర్యం వద్దు సార్. పారిపోతారని అన్నట్ల సార్, పారిపోతారని అట్లా మా రూల్స్ ఉంది. మేము బేడీలు వేసి తీసుకుపోతామంటని వేసుకొని వచ్చిర్రు సార్. దొంగతనం చేయలేదు సార్. నా భూమి కోసం నేను పోరాడా సార్. నేను రైతుని సార్. మొత్తం పైన భూమి ఇచ్చే ప్రసక్తి లేదు సార్. భూమి మాత్రం ఇవ్వను సార్. భూమి ఇవ్వను సార్. పానం పోయినా సరే సార్, భూమి ఇవ్వను సార్. భూమి ఇచ్చే ప్రసక్తికి లేదు సార్. ఇది మనకిక్కడ లగచర్లకు సంబంధించిన బాధిత రైతులు ఆవేదనతో చెప్తున్నారు, కన్నీరు పెట్టుకుంటూ చెప్తున్నారు. దీంట్లో చాలా మందితో మనం ఇప్పుడు మాట్లాడాం. చాలా మందితో అంటే దాదాపు మాట్లాడిన వాళ్లలో సగం మంది కూడా ఆ సంఘటన జరిగిన సమయంలో లగచర్లకు వచ్చి కలెక్టర్ వచ్చిన సందర్భంలో అక్కడ చాలా మంది లేరు. లేకపోయినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా మేము లేవు ఆ సంఘటన జరిగినప్పుడు చెప్తున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు వీళ్ళని ఆవేదనకు గురి చేసినటువంటి పరిస్థితి, తీసుకొచ్చి అక్రమ కేసులు బనాయించి లోపల వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు వాళ్ళంతా ఒకరికొకరు కలుసుకుంటున్నారు, వాళ్లకు వీర తిలకాలు దిద్దుకుంటున్నారు. లగచర్ల బాధితులందరికీ కూడా దూరం జరిగింది అన్న. అయిపోయా. ఒక నిమిషం ఇప్పుడు వాళ్ళ